వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. జనవరి మాసంలో ఉపజయ స్థానమైనటువంటి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడితే ఇప్పుడు చతుర్థ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. మరి మాసాంతంలో అయితే షడ్గ్రహ కూటమి లాంటిది కూడా ఏర్పడవచ్చును. ఎందుకంటే కుజుడు కూడా చతుర్థంలోకి వెళ్ళిపోతారు. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి 13వ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎందుకు? రవి తృతీయ స్థానమందు 13వ తారీఖు లోపు, అలాగే కుజుడు తృతీయ స్థానమందు, చతుర్థమందు శుక్రుడు, చతుర్థమందు బుధుడు, చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 5 గ్రహాలు పూర్తి స్థాయిలో గొప్పగా యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తద్వారా ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం, ఇష్టసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. అంటే ఈ 13వ తారీఖు లోపు వృశ్చిక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది, కుటుంబపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, పాజిటివ్గా ఉండగలుగుతారు. ప్రతిదీ కూడా చాలా సాహసోపేతమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం అన్నది చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి చోట మీదన్నటువంటి మార్కుని మీరు వేయగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. అన్నిట్లోనూ కూడా చక్కటి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ 13వ తారీఖు దాటాక చతుర్థములకి రవిగ్రహం వెళ్ళబోతూ ఉన్నారు. ఆ తర్వాత మాసాంతంలో కుజుడు కూడా చతుర్థ స్థానానికి వెళతారు. ఇప్పటికే చతుర్థంలో ఉండేటువంటి రాహువుతోటి రవి కుజులు కలుస్తారు. ఈ రవికుజ రాహువులు మాత్రం కొంత పాడు చేసేటువంటి గ్రహాలు. ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి? కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి విధానము, అలాగే తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానము, అలాగే కుటుంబంలో ఏదైతే మనం ఎంతకాలం గుట్టుగా దాచుకున్నామో అది బహిర్గతమై 10 మందిలోనూ పరువు పోయేటువంటి సందర్భాలు అవి వస్తూ ఉంటాయి. అటువంటిది ఏది జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి విషయాలను ఇంకా రహస్యంగా మీలోనే దాచిపెట్టుకోవాలి. కానీ పలానా వాడితో చెప్పుకుని మన బాధను తగ్గించుకుందాం, లేదా పలానా వాడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని వారి దగ్గర మీ గుట్టు విప్పారా, మొత్తం లోకం అంతా పాకిపోతుంది. అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ పాడైపోతాయి. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్షణికావేశానికి లోను కాకూడదు. క్షణికమైనటువంటి సుఖములకి కానీ భోగములకి కానీ అలవాటు పడి ముందుకు వెళ్ళకూడదు. దానివల్ల ఇబ్బందులు పడతారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, లేదా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడము. ఇవన్నీ కూడా 13 దాటాకే, 13 లోపు అసలు ఏ విధమైన ఇబ్బందులు లేవు. 13 దాటాకే ఇవన్నీ వస్తాయి. కాబట్టి 13వ తారీఖు దాటాక ఏం చేయాలండి వీటి బాధ నుండి తగ్గించుకోవడానికి అంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడము లేదా వినడము, లేదా సూర్యారాధన చేయడము, సూర్యుడి అష్టోత్తరాలను పారాయణ చేయడం, లేదా ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేయడం, సూర్య నమస్కారాలు చేయగలిగితే చేయడం, ఇత్యాదివి చేస్తూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి, ఆ బాధల నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది.